వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ డుమాలపై రిపోర్ట్ రెడీ అవుతోంది. ఎథిక్స్ కమిటీ సూచనలతో నివేదిక సిద్ధమవుతోంది. రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలుంటాయి? వచ్చే బడ్జెట్ సెషన్కి వైసీపీ హాజరవుతుందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. మొత్తం 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీ ముఖం చూడడం లేదని అధికార పక్ష నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. ఇప్పుడు దీనిపై ఎథిక్స్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్ని రోజుల నుంచి హాజరు కావడం లేదు, ఎప్పుడు అటెండ్ అయ్యారనే అంశాలపై ఎథిక్స్ కమిటీలో చర్చ జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు కేవలం హాజరు పట్టికల్లో సంతకాలు పెట్టి సభకు రాకుండా అటే వెళ్లిపోతున్నారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది. జీతాలు తీసుకోవడం కోసమే అసెంబ్లీ రికార్డ్స్లో సంతకం పెడుతున్నారా, లేకపోతే ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలోనూ కమిటీ చర్చించింది. ఎథిక్స్ కమిటీ తన రిపోర్ట్ను త్వరలో స్పీకర్ ఎదుట ఉంచనుంది. అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా ఎథిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వైసీపీ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతారా, లేకపోతే ఏదైనా చర్యలుంటాయా అనే చర్చ కూడా సాగుతోంది. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయొచ్చనే రాజ్యాంగ నిబంధన ఆధారంగా చర్చ జరుగుతోంది. రాజ్యాంగ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్తోంది ఎథిక్స్ కమిటీ. త్వరలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. వీటికి కనుక వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఎథిక్స్ కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ సాగుతోంది.